హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్ మ్యాక్రోనీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నార్మల్గా చిన్నపిల్లలు అయితే వెజిటేబుల్స్ పక్కన పెట్టేస్తారు కదా, బట్ ఈ రెసిపీని కనుక ట్రై చేసి మీరు పెట్టారంటే కలర్గా గ్రీన్ వెజిటేబుల్ నాకు, ఎల్లో వెజిటేబుల్ నాకు, పర్పుల్ నాకు అని ఫైట్ చేసుకుంటూ ఏ మాత్రం వదిలిపెట్టకుండా తినేస్తారు. సో ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. సూపర్ టేస్టీగా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేసేయండి. ముందుగా మక్రోనీ, నేనైతే ఇక్కడ 2 cups ఆఫ్ మక్రోనీని అయితే తీసుకుంటున్నాను. లేదు మీకు మక్రోనీ అండ్ నేను వచ్చేసి మూన్ సైజ్ తీసుకున్నా కదా, మూన్ షేప్ లాగా, లేదా మీరు డిఫరెంట్ షేప్స్ ఏదైనా తీసుకుంటా అంటే అది మీ ఇష్టం. బట్ వెజిటేబుల్స్ క్వాంటిటీ మొత్తం పర్ఫెక్ట్గా నేను చూపించే విధంగానే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక విజిల్ తీసుకొని మష్రూమ్స్ని మనం బాయిల్ చేసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి 2 cups క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon కన్నా తక్కువ సాల్ట్, చూస్తున్నారు కదా క్వాంటిటీ, 1/2 tablespoon కన్నా తక్కువ సాల్ట్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. మక్రోనీస్ కన్నా డబుల్ క్వాంటిటీలో ఉండాలి వాటర్. ఇప్పుడు మీరు ఒక 2 cups ఆఫ్ మక్రోనీ వేసుకున్నారంటే ఒక 4 cups ఆఫ్ వాటర్ అన్నది మ్యానిడేటరీ. ఎందుకంటే ఈ మ్యాక్రోనీస్ అన్నవి కుక్ అయిన తర్వాత డబుల్ సైజ్కి వస్తుంది అనమాట. సో వాటర్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉండాలి. మోస్ట్లీ చాలా మందికి దీన్ని కుక్ చేసే దగ్గరే రెసిపీ అన్నది స్పాయిల్ అయిపోతుంది కదా. వన్స్ మీరు వాటర్లో వేసిన తర్వాత ఇలా లైట్గా బురుగులాగా వస్తుంది కదా, లైట్గా పైన వైట్ లేయర్ లాగా కుక్ అయ్యి ఈ స్టేజ్లో మీరు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే వెజల్కి అతుక్కునేస్తుంది అనమాట, అప్పుడు తునిగిపోతుంది కదా. సో మీరు ఒకసారి మిక్స్ చేశారు అనుకోండి, పర్ఫెక్ట్గా నీళ్ళ పైన తెలుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమాత్రం తునగదు. ఒక 1 to 2 tablespoons ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు క్వాంటిటీ చూసారు కదా, వాటర్ అంతా నీట్గా తగ్గిపోయి మక్రోనీ సైజ్ అన్నది డబుల్ సైజ్ వచ్చేసింది అండ్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిన మక్రోనీని ఒక మంచి ప్లేట్లోకి లేదంటే వెడల్పు ఉండే ఒక వెజల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఆరనివ్వాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఒక 2 to 4 tablespoons ఆయిల్ అన్నది మ్యానిడేటరీ. మేము ఆయిల్ ఎక్కువ తినము అని వాళ్ళు ఒక 2 tablespoons వేసుకోండి. లేదు మేము బాగా అంటే యావరేజ్గా తినే వాళ్ళు ఉంటారు కదా, ఒక 4 tablespoons వేసుకోండి, ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వెజ్జెస్ అయితే అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నా. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక 1/2 cup ఆనియన్ తీసుకుందాం. ఈ ఆనియన్ క్వాంటిటీ అయితే మీడియం సైజ్ అయితే 1/2 తీసుకోండి, చిన్నదైతే 1 తీసుకోండి. ఆనియన్ సరిపోతుంది. లేదు కప్ క్వాంటిటీ కావాలంటే 1/2 cup ఆనియన్. ఇప్పుడు ఈ ఆనియన్ వచ్చేసి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కలర్ కూడా టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అది సాఫ్ట్ అయ్యే కన్సిస్టెన్సీ వస్తే చాలు. మీరు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీగా పట్టించుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 tablespoons వేసుకుంటున్నాను. 1 cup ఆఫ్ మ్యాక్రోనీకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కొలత గుర్తుపెట్టుకోండి. సో మనం 2 cups తీసుకున్నాం కాబట్టి 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు అంటే ఒక 2 minutes ఫ్రై చేసుకొని చాలు. నెక్స్ట్ వచ్చేసి వెజ్జెస్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నా ఫస్ట్. మిగిలిన వెజిటేబుల్స్ కొంచెం బిన్నే కుక్ అయిపోతాయి, బట్ ఇవి రెండు కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఫస్ట్ అయితే లేదు పచ్చ బఠానీ ఉన్నా కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోండి, స్టార్టింగ్లోనే వేసేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం కుక్ అయినట్టు అనిపించినప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ ఈ వెజిటేబుల్స్ని వీలైనంత వరకు చిన్నగా చాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 cups క్వాంటిటీ తీసుకున్నా 2. నెక్స్ట్ పర్పుల్ క్యాబేజ్ వేసుకుంటున్నాను. రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ని కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్లో ఉండే సీడ్స్ అంతా తీసేసి ఓన్లీ పైనుండి కండ మాత్రమే వేసుకున్నాను. ఒక 1 tablespoon వరకు సాల్ట్, అంతే. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఎంతసేపు రా అంటే మనకి వెజిటబుల్స్ అన్నవి లైట్గా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ క్వాంటిటీలో మీరు మిక్స్ చేస్తూ వచ్చారు అంటే సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో ఉండేటటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయిపోద్ది వెజ్జీస్ అన్నవి. సో ఈ వెజిటబుల్స్ అంతా కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే చాలు. అందుకు ఎంత టైం తీసుకుంటుందండి అంటే ఒక 5 minutes చాలు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes పాటు అలా మిక్స్ చేసుకుంటూ రండి, అంతే, సెట్ అయిపోతుంది. 5 minutes అయితే అయిపోయింది. వెజ్జీస్ అన్నవి చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. కన్సిస్టెన్సీ చాలా కలర్ఫుల్గా బాగుంది కదా, ఇలాగే మనకు తినేయాలనిపిస్తుంది.
సో ఇప్పుడైతే మనం కెచప్స్ అండ్ సాసెస్ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. 1 కప్ మ్యాక్రోనీకి 1/2 టేబుల్ స్పూన్, ఇప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ యొక్క సాస్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఫుల్గా వేసుకుంటున్నా. నెక్స్ట్ సోయా సాస్ వచ్చేసి నా దగ్గర థిక్గా ఉండేది ఉంది కాబట్టి జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ అయితే తీసుకున్నా. లేదు మీ దగ్గర సోయా సాస్ వచ్చి లిక్విడ్ క్వాంటిటీలో, అంటే ఎలా చెప్పాలి, దాని థిక్నెస్ తక్కువ ఉంటుంది చూసారు కదా, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నదిగా అయితే అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోయింది. నెక్స్ట్ టొమాటో కెచప్ ఒక 1 టేబుల్ స్పూన్. మీకు టొమాటో కెచప్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనుకునే వాళ్ళు, ఈ మధ్య కిడ్స్ మోస్ట్లీ టొమాటో కెచప్ ఇదే ఎక్కువైపోయింది కదా, అలాగే ఇష్టపడే పిల్లలు ఉంటే మీకు నచ్చితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు పొడి, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చాలు. లేదు మీ ఇంట్లో పెప్పర్ పౌడర్ లేదు అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కెచప్, సాసెస్ అండ్ ఈ చిల్లీ పౌడర్స్ ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా విజిస్తూ బాగా మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా వేయరు. ఓకే, సో మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న మ్యాక్రోనీ ఉంది కదా, ఇది ఇందులోకి వేసేసుకోండి. మనం ఆల్రెడీ కుక్ అయిపోయిన లాస్ట్ స్టేజ్లో మ్యాక్రోనీలు కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి పొడి పొడిగానే ఉంటుంది. మీరు కనుక మర్చిపోతే వన్స్ వాటర్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకుంటారు కదా మ్యాక్రోనీని, అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలా పైన వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నారనుకోండి, మ్యాక్రోనీ అనేది పొడి పొడిగా ఉంటుంది, దగ్గరకు అతుక్కోకుండా. ఓకే, మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. మోస్ట్లీ ఇలా చిన్నవి అండి, ఇవి మిస్ అయిపోవడం వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయిద్ది. సో ఇలా చిన్నవి చూసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది రెసిపీ. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, ఈ మసాలా మొత్తం ఈ మ్యాక్రోనీకి నీట్గా కోటింగ్ అవ్వాలి. అండ్ మీకు చూసారంటే దీనికి హోల్లా ఉంటుంది కదా మ్యాక్రోనీలోకి, అందులోకి కూడా నీట్గా మసాలా కవర్ అయిపోవాలి. అంత ఇదిగా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంతమంది నార్మల్గా అలా మిక్స్ చేసేసి పైకి కోట్ అయింది కదా అని అలా వదిలేస్తుంటారు. అలా కాదు, ఒక 2 to 5 minutes వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగు పట్టేస్తుంది. సో మ్యాక్రోనీస్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు నీట్గా మిక్స్ చేసుకుంటూ రండి. ఇలాగా మసాలా వన్స్ కోట్ అయింది అనిపించినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నచ్చితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే కలర్ఫుల్గా సర్వ్ చేసేసుకోవచ్చు. నేను కరెక్ట్ కప్పులో వేసేటప్పుడే కరెంట్ పోయింది, సో కలర్ అన్నది మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్గా అయితే మనం వెజిటేబుల్ మక్రోనీ అన్నది రెడీ అయిపోయింది. మీ దగ్గర పర్పుల్ క్యాబేజ్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. దాని బదులు రెడ్ కలర్ రావాలని బీట్రూట్ వేసారనుకోండి, మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. సో అదైతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ పర్పుల్ క్యాబేజ్ లేకపోతే. అంతే అండి, మన వెజిటేబుల్ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మీకు నచ్చితే, మీకు తినాలి అనిపిస్తే కెచప్ అలా కొంచెం వేసేసుకొని తినచ్చు. లేదు అనుకుంటే లైట్గా లెమన్ అలాగా పిండేసేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అందులోకి వేసుకొని పైన అలాగా గార్నిష్ చేసేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.